ఏ రాష్ట్రానికైనా సరే గుండెకాయ లాంటిది రాజధాని. ఆ రాజధాని విషయంలో, అమరావతి విషయంలో ఎన్ని దుష్ప్రచారాలు జరిగినాయి చూసాం కదా. అలాగే ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఏనాటి పుణ్యమో తెలియదు, కానీ కలియుగ దైవం ఏడుకొండల స్వామివారు మన దగ్గర ఉండడం, ఏడుకొండల్లో వెలియడం, ఇది మన అదృష్టం. ఆయన పేరు తలుచుకుంటేనే చాలు అనుకుంటారే, ఆయనే మన ప్రాంతంలో మన మధ్య ఉంటే అలాంటి తిరుమల విశిష్టతని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్వామి పైన నమ్మకం లేని వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు. నమ్మకం ఉన్న కూటమిలోని ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు అదే స్వామి చెంత పుట్టి పెరిగారు. అలాగే బీజేపీ మానవత్వానికే కాదు మతానికి ఇబ్బంది కలిగినా ఊరుకోదు. ఇక పవన్ కళ్యాణ్ గారు తాను సనాతనాన్ని నమ్మడమే కాదు పాటిస్తూ ఒక యంగ్ లీడర్గా ధైర్యంగా నేను సనాతన వాదిని, సనాతనాన్ని కాపాడుకోవడానికి నిలబడతాను అని నిర్భయంగా చెప్పిన గట్స్ ఉన్న నాయకుడు. ఇలా ముగ్గురు మూడు పక్కల నుంచి బలంగా ఉన్నారు. కాబట్టి తిరుమలలో గోవుల పైన తీసుకోవాల్సిన చర్యల్లో కానీ, మన చుట్టూ ఉన్న స్వయంభూ ఆలయాలతో పాటుగా అన్ని దేవాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం కానీ మన మీద ఉంది అని గుర్తించాల్సిన అవసరం ఉంది.